ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దావీదు గారి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నాం. అనేకమైన విషయాలు మనం కీర్తనల గ్రంథాలను చదువుతున్నట్లయితే అక్కడ దావీదు గారు ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు, ఆరాధిస్తున్నట్టు, ప్రార్థన చేస్తున్నట్టు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నట్లు, అదే రీతిగా ప్రజలు ఎప్పుడైనా నేను దేవుని మందిరంకి వెళ్ళాలంటే దావీదు గారు బహుగా ఆనందించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలాగే అనేకమైన అలవాట్లో ఈరోజు ఒక అలవాటు గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ అలవాటు కనుక మన జీవితాల్లో మనము పాటించినట్లయితే నిశ్చయముగా దావీదు గారిని దేవుడు ఏ రీతిగా అయితే దీవించాడో మనల్ని కూడా అదే దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తన 34:1. 34వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్, హిస్ ప్రైజ్ షల్ కంటిన్యూల్లీ బీ ఇన్ మై మౌత్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు గారు ఎప్పుడు ఏం చేసేవారంటే ఆయన ఎల్లవేళలా సన్నుతిస్తూ ఉండేవారంట. ఆ రోజు లేచినది మొదలు పడుకునేంత వరకు, ప్రవ్వా ఈ దినము నాకు కార్యం చేశావు, పలానా శత్రువుని నా మీదకు రాకుండా కాచి కాపాడు, నన్ను కాపాడడమే కాదు, మీరు ఇచ్చిన రాజ్యమును కాపాడడమే కాదు, నీ ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలను కూడా మీరు కాపాడారని ఎల్లవేళలా ఆయన సన్నుతిస్తున్నట్టుగా, ఎల్లవేళలా ఆయన పొగుడుతున్నట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. కనుక ఉదయకాల సమయం లేచి సాయంకాలం పడుకునే వరకు నువ్వు కూడా చేయవలసింది ఏంటంటే యేసయ్యను నువ్వు సన్నుతించే బిడ్డగా ఉండాలి, ఆయన్ని కీర్తించే బిడ్డగా ఉండాలి. ఎప్పుడు ఉండాలి తెలుసా? ప్రతి నిమిషము. హల్లెలూయా. ఈ క్షణంలో నువ్వు బ్రతుకున్నావంటే దేవుని యొక్క కృప. హల్లెలూయా. ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే దేవుని యొక్క కృప. ఈరోజు నువ్వు క్షేమముగా ఉన్నావంటే దేవుని యొక్క కృప. లోకములో ఉన్న కరువులు కానీ, లోకములో ఉన్న రోగములు కానీ, లోకములో ఉన్న బలహీనతలు కానీ నీ మీద ఏలుబడి చేయట్లేదంటే కేవలము దేవుని యొక్క కృప. కనుక ఆ కృపను నువ్వు తలుచుకుంటూ ప్రతిరోజు యేసయ్యను నువ్వు ఆరాధించే బిడ్డగా ఉండాలి. ప్రతి క్షణము నువ్వు యేసయ్యను సన్నుతించే బిడ్డగా ఉండాలి. ప్రవ్వా నా కుటుంబాన్ని కాచి కాపాడావు, వందనాలయ్యా. నాకు ఉద్యోగమునిచ్చావు, వందనాలయ్యా. నాకు జీతమునిచ్చావు, వందనాలయ్యా. నా బిజినెస్ను ఆశీర్వదించావు, వందనాలయ్యా. ఈరోజు రాకపోకలందుకు తోడుగా నెడుగున్నావు, వందనాలయ్యా. నా బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడుగా నెడుగున్నావు, వందనాలయ్యా. నా భర్త బయటికి వెళ్ళేటప్పుడు తోడుగా నెడుగున్నావు, వందనాలయ్యా. నేను పనులు చేసుకుంటున్నప్పుడు తోడుగా నెడుగున్నావు, వందనాలయ్యా. ఈరోజు తినడానికి ఆహారం ఇచ్చావు, వందనాలయ్యా. నేను తాగడానికి పానీయాన్ని ఇచ్చావు, వందనాలయ్యా అని నువ్వు ప్రతి క్షణము కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని నామాన్ని సన్నుతిస్తావో నీ నోట ఉండాలి దేవుని నామాన్ని. హల్లెలూయా. ఎల్లవేళలా ఎప్పుడైతే ఆ నామాన్ని సన్నుతిస్తావో, ఎప్పుడైతే ఆ నామాన్ని ఆరాధిస్తూ ఉంటావో, ఎప్పుడైతే ఆ నామాన్ని కీర్తిస్తావో నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, శత్రువుకి అందని మార్గంలో నిన్ను పెడతాడంట. శత్రువుకి అందని మార్గంలో నువ్వు ఉండాలంటే, సాతానికి అందనంత ఎత్తులో నీ జీవితం ఉండాలి అంటే, ఈ లోకములో ఉన్న అనారోగ్యానికి కానీ, ఈ లోకములో ఉన్న బాధలకు కానీ, కష్టాలకు కానీ, వాటికి పైగా నువ్వు జీవించాలంటే దేవుని నామాన్ని ఎప్పుడు కూడా నువ్వు సన్నుతించేబడిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను తోకగా కాదు తలగా చేస్తానన్నాడు. హల్లెలూయా. నువ్వు తలగా ఉండాలి అంటే కనుక ఆయన నామాన్ని ఎల్లవేళలా నువ్వు స్తుతించే బిడ్డగా ఉండాలి. ఎల్లవేళలా ఆయన చేస్తున్న మేలుల విషయమై నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, 1 తెస్సలోనిక పత్రిక 5:17, ప్రతి విషయములోనూ మీరు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట ఆయన చిత్తము. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన కార్యము. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఈరోజు నువ్వు సజీవులుగా ఉన్నావు, నీ కుటుంబం క్షేమంగా ఉంది, తినుతున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు, అన్నీ చేయగలుగుతున్నావు అంటే కేవలము ఆయన యొక్క కృప. కనుక నువ్వు వెళ్ళలా ఆయన నామాన్ని ఎప్పుడైతే నువ్వు సన్నుతిస్తావో, ఆరాధిస్తూ ఉంటావో నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. అంత మాత్రమే కాదు, నీ బిడ్డలు కూడా హెచ్చైన స్థితిలో ఉంటారు. ఇలాంటి స్థితిలో ఉండాలంటే కనుక నువ్వు వెళ్ళలా ఆయన నామాన్ని కీర్తించే బిడ్డగా ఉండాలి. కనుక దావీదు గారు అంతగా ఆశీర్వదించబడడానికి, దావీదు గారు అంతగా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఎల్లవేళలా దేవుని యొక్క స్తుతి, దేవుని ఆరాధించే ఆ మాటలు, ఆ స్తుతి పాటలు ఎప్పుడు కూడా ఆయన నోటను ఉన్నాయంట. కనుక నీవు నేను కూడా ఈరోజు మన నోటులో ఎప్పుడు కూడా దేవుని వాక్యము, ఆయనను స్తుతించే మాటలు, ఆయన ఆరాధించే మాటలు, ఆయన ఘనపరిచే మాటలు, ఆయన కీర్తించే మాటలు ఎప్పుడైతే మన నోట్లో పెట్టుకుని వాటిని మనం పలుకుతూ ఉంటామో నీ జీవితము నా జీవితం కూడా అభివృద్ధిని చూస్తాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు కృంగిపోవద్దు. అప్పుల బాధతో ఉన్న, సమస్యలతో ఉన్న, అనారోగ్యంతో ఉన్న, చావు బతుకుల మధ్యన ఉన్న, చేయవలసింది ఒకటే. దావీదు గారు ఏ రీతిగా అయితే ప్రతి క్షణము
ఆయన్ని సన్నతించారో, ఆయన ఆరాధించారో, ఆయన స్తుతించారో నువ్వు కూడా అట్టి రీతిగా చేయి. తద్వారా నువ్వు దీవించబడతావు. ప్రియకుమారుడు, కుమార్తె, కొన్ని రోగాలను నువ్వు జయించాలంటే కొన్ని కార్యాలు చేయాలి. నీ నోట్లో వాక్యం ఉండాలి ప్రతి క్షణము. నీ నోటిలో వాక్యం లేకపోయినా కనీసం ఆయన స్తుతించే బిడ్డగా ఉండాలి. చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఆయన ఇచ్చిన ఒక ట్యాబ్లెట్ని బట్టి నీకు ఏదన్నా ఆ రోగం పోయినా, ఆ బలహీనత పోయినా ప్రతి క్షణము ఏం చేస్తావంటే ఆ డాక్టర్ని తలుచుకుంటూనే ఉంటావు. అబ్బా, ఆ డాక్టర్ గారు ఇలా చేశారు, అలా చేశారు. నువ్వు తెలిసిన వాళ్ళందరికీ చెప్తావు ఆ డాక్టర్ గురించి, ఫ్రీ పబ్లిసిటీ చేస్తావు. కానీ ఆ డాక్టర్ని సృష్టించి ఆ యొక్క మెడిసిన్ని సృష్టించిన దేవాతి దేవుడిని నువ్వు మర్చిపోతున్నావు. కనుక ఈరోజు కొన్ని భయంకరమైన రోగాలు నీ శరీరాలు ఉన్నాయేమో, మంచి లేవలేని స్థితిలో ఉన్నావేమో, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో. నీకు ఒక శుభవార్త. దావీదు గారు ఏ రీతికైతే నిత్యము 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 ప్రతి క్షణము ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించారో, స్తుతించారో, నేను కూడా ఆ దేవాతి దేవుణ్ణి, ఆ యేసయ్యను ఆరాధించటం బట్టి, స్తుతించటం బట్టి మనం కూడా ఆ రోగాన్ని జయిస్తాం. హల్లెలూయా. కనుక నీకు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి ఆయన నామాన్ని స్తుతించు, సన్నుతించు, ఆరాధించు. అనేక మందికి ఆయన నామం గురించి ప్రచురం చేయి. తద్వారా నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ తరం కూడా దీవించబడుతుంది. కనుక 31 కీర్తన 1 ప్రకారంగా ఎల్లప్పుడూ యెహోవాను దావీదు గారు ఏ రీతికైతే సన్నుతించారు, ఏ రీతికైతే ఆయన కీర్తి దావీదు గారు నోటిలో ఉందో ఆ రీతిగా మనము కూడా ఆయన ఆరాధించి, ఆయన కీర్తించే మాటలను మన నోట్లో పెట్టుకోవడం బట్టి దీవించబడతాం. అలాంటి కృప నీకు నాకు సదాకాలము తోడేండును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, దావీదు గారు ఎల్లవెల్లలా నీ నామాన్ని కీర్తించారు, నీ నామాన్ని పొగిడి ఉన్నారు ప్రభువా. ఎల్లవెల్లలా తన నోటిలో ప్రభువా నీ కీర్తిని నేను అలవాటు చేసుకున్నారు. నిన్ను ఆరాధించడం, నిన్ను పూజించడం, నిన్ను గణపరచడం, నీ నామమును గురించి వివరించడం, ఇతరులకు చెప్పడం ప్రభా తన నోట్లో పెట్టుకున్నారు ప్రభా. తద్వారా దావీదును ఉన్నతంగా ఆశీర్వదించావు. ఇదిగో ప్రభా, మేము కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడాలని ఆశ కలిగి ఉన్నాం. కనుక ఇదిగో ప్రభా, ఈ దినము నుంచి నీ నామాన్ని సన్నుతించి, కీర్తించి, నేను పాడి ఆరాధించే ఆ మాటలు, ఆ వాక్కు మా నోటిలో ఉండునుగాక. నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా, నీ నోటిని బాగుగా తెరవు, నింపుతానన్నావు. ఇదిగో ఈ యొక్క సమయంలో, ఈ ప్రశస్తమైన సమయంలో మా నోటిని తెరుస్తున్నాం ప్రభా. నీ వాక్యం చేత నింపినందుకు వందనాలు. నీ నామమును కీర్తించే ఆ మాటలు మా నోటిలో ఉంచినందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. మీరు చేసిన అద్భుతాలు తలుచుకుంటే ప్రభువా అవి ఎంతో గొప్పవి ప్రభా, అవి ఎంతో రమ్యమైనవి. దాని విషయంలో మేము ఎల్లవెల్లలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అవును ప్రభా, బలహీనలైన మమ్మల్ని బలపరిచావు ప్రభా, మరణకరమైన స్థితిలో ఉన్నవారిని లేవనెత్తావు ప్రభా, అప్పులతో ఉన్నవారిని లేవనెత్తావు ప్రభా, అనారోగ్యస్తులను స్వస్థపరిచావు ప్రభా, ఘనహీనులైన మమ్మల్ని ఘనపరిచావు ప్రభా, ఏ యోగ్యత లేని మాకు యోగ్యతనిచ్చావు ప్రభా. అందరిని బట్టి వందనాలు ప్రభా. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించారో ఈ దినము నుంచి నిన్ను సన్నుతించటం బట్టి, నీ నామాన్ని కీర్తించటం బట్టి దేశం యొక్క ఉన్నత స్థానాల్లో ఉందురుగాక, తలగా ఉందురుగాక. అలాంటి కృపను ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలు. షాలోమ్.